సూర్యాపేట పాత బస్టాండ్ మీదుగా ఆర్టీసీ బస్సులను యథావిధిగా నడపాలని టీఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వట్టి జారా యాదవ్ డిమాండ్ చేశారు. ఈ రోజు జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్కు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరుపేదలు, చిన్న వ్యాపారుల ప్రయాణాలకు తీవ్ర ఇబ్బంది కలిగించేలా అధికారులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఈ విషయంపై డిపో మేనేజర్ను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రజా సమస్యల పట్ల అధికార పార్టీ నేతలు మౌనం వహించడంపై విమర్శలు గుప్పించారు. పేద ప్రజలకు ఇబ్బంది కలగకుండా వెంటనే పాత బస్టాండ్ వరకు బస్సు సర్వీసులు పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. నుండి మరి పాత బస్సులకు వెళ్ళేటటువంటి ద్వారం ఏదైతే ఉందో మరి ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా మరి దాన్ని నిలుపుదల చేయడంతో మరి పట్టణానికి అనేక ప్రాంతాల నుండి హైదరాబాద్ నుంచి కావచ్చు, వరంగల్ నుంచి కావచ్చు, మరి జనగాం నుండి కావచ్చు, ఖమ్మం నుండి కావచ్చు వస్తున్నటువంటి ప్రజలందరూ కూడా అకస్మాత్తుగా ఇక్కడ దింపిన తర్వాత పాత బస్టాండ్కు మరి దారి లేకుండా ఉందని తెలవడంతో అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పెద్ద మనుషులు కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు అనేక మంది అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మా దృష్టికి రావడం జరిగింది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి వెంటనే స్పందించి సంబంధించిన డిఎం గారితో మాట్లాడడం జరిగింది. డిఎం గారిని తీసుకొని లైవ్లోకి రావడం జరిగింది. అక్కడ ఏదైతే అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళకు ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి ఆ ట్రాఫిక్ ఇబ్బందుల కోసం వాళ్ళు ఏదైతే ట్రాఫిక్ పోలీసులు చేసినటువంటి ఆ రోడ్డుని క్లోజ్ చేయడం వల్ల ఇక్కడి నుంచి వెళ్లాల్సినటువంటి బస్సులన్నీ కూడా మళ్ళీ రిటర్న్ వచ్చి పాత బస్టాండ్ పోకుండా ఇబ్బంది పడతా ఉన్నాయి. మరి వాళ్ళు ఇట్లా పోయి అంజనాపూర్ నుంచి ముందుకు పోవాలంటే వాళ్ళకి 3.5-4 కిలోమీటర్లు ఎక్కువ వచ్చి మాకు ఖర్చు ఎక్కువ వస్తుందని డిఎం గారు అంటా ఉన్నారు. మరి వీళ్ళ ఖర్చుల కోసం వీళ్ళు చూస్తారు, వాళ్ళ అవసరం కోసం వాళ్ళు చూస్తారు. కానీ ప్రజల కష్టాల గురించి మాట్లాడేటటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నాడా లేడా, మరి ఎక్కడుండో కూడా తెలియనటువంటి పరిస్థితి. మరి 10 రోజుల నుంచి ఇక్కడ ఉన్న ప్రజలు పాత బస్టాండ్ నుంచి కొత్త బస్టాండ్ నుంచి పాత బస్టాండ్ పోలేక అనేక రకాల ఇబ్బందులు, రాత్రి సమయాలు అనేక రకాల ప్రాణాలు చేతిలో పెట్టుకొని భయభ్రాంతులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మరి వీళ్ళందరూ కలిసి తలా ఒక రోజు వాళ్ళ కమిషన్ల కోసం, వాళ్ళ సెటిల్మెంట్ల కోసం, వాళ్ళ యొక్క పైరవీల కోసం వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఊరోజులు పెట్టిపోయి మరి ఆయన చేసినటువంటి పాపాలు కడుక్కునే పనులు హైదరాబాద్లో ఆయన ఉండు. మరి ఇక్కడ ప్రజలను పడుచుకునేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. వాళ్ళకు సంబంధించినటువంటి ప్రజలు ఏమైనా కార్లలో తిరిగే వాళ్ళు, మరి ఇక్కడ ఆర్టీసీ బస్సులు తిరిగేటటువంటి వాళ్ళు మరి మెజార్టీ ప్రజలైనటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలే కాబట్టి వాళ్ళు ఎక్కడ పోతే ఏందనేటటువంటి చందంగా ఇక్కడ ఉన్నటువంటి మరి పరిపాలన జరుగుతూ ఉంది. కాబట్టి మరి వాళ్ళని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల పక్షాన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి ఉందనేటటువంటి వాస్తవాన్ని వాళ్ళు గ్రహించారు. కాబట్టి మా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది. మా బాధ్యత కాబట్టి వాళ్ళ తక్షణమే డిఎం గారిని కలవడం జరిగింది. డిఎం గారు 2 రోజులలో ఈ సమస్యకు పరిష్కారం చెప్తామని చెప్పారు. మరి ముందస్తు మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా మేడం, దారిని క్లోజ్ చేసేటప్పుడు? మాకు కూడా ఏం చెప్పలేదండి, మాకు తెలియకుండానే దారి క్లోజ్ చేసినట్టు. అంటే ఇక్కడ కనీసం అధికారులు చర్చ చేయాలి. ఆర్టీసీ బాట క్లోజ్ చేస్తున్నప్పుడు ఆర్టీసీ వాళ్ళతో ప్రత్యామ్నాయం చూపించిన తర్వాత వాళ్ళు క్లోజ్ చేయాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేయడం, వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు చేయడం, ఇది ఎంతవరకు సమంజసం అనే దాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. తక్షణమే ఈ దారిని క్లోజ్ చేసి ఓపెన్ చేసి ఇక్కడి నుంచి మరి పాత బస్టాండ్ వరకు బస్సుని పంపించకపోతే మరి పంపేంత వరకు కూడా మా తెలంగాణ రాజ్యాధికార పార్టీ మరి మా డిమాండ్ చేస్తూ ఉంటాం. ఖచ్చితంగా 2 రోజులలో ఇక్కడి నుంచి బస్సుని పాత బస్సును పంపకపోతే మరి భవిష్యత్ కార్యాచరణ కూడా ప్రకటిస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మరి ఆర్టీసీ యాజమాన్యంతో కలిసి మాట్లాడిన తర్వాత మాత్రమే క్లోజ్ చేయాలి. కానీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ అవసరం కోసం ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందని వాళ్ళు దారులు క్లోజ్ చేసి అర్ధాంతరంగా రాత్రిపూట వచ్చినటువంటి వృద్ధులు కావచ్చు, మహిళలు కావచ్చు వాళ్ళ ఇబ్బందులను చూసేటటువంటి పరిస్థితి లేకపోవడం దారుణమని సందర్భంగా తెలియజేస్తూ ఇట్లాంటి పునరావృతం కాకుండా చూడాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు హైదరాబాద్లో నిద్రపోతుండా మరి ఇంకెక్కడ ఉండడం కూడా మరి ఆయన ఎందుకు గెలిపించినటువంటి ప్రజలు వారం రోజుల నుంచి బస్టాలలో పడుకుంటుంటే చూసేటటువంటి పరిస్థితి లేకపోవడం దారుణంగా భావిస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి డిఎం గారు తక్షణమే ఈ యొక్క దారిని ఓపెన్ చేసి పాత బస్టాండ్ వరకు బస్సులు నడపాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. లేని బస్టాండ్ని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఊహించుకునే పరిస్థితి కాదు. ఎందుకంటే నడుబడి ఉండేటటువంటి బస్టాండ్ మరి దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళ అవసరాల కోసం ఇక్కడ క్లోజ్ చేసి ఇక్కడికి బస్సులు ఇక్కడ ఆపుతామంటే మరి ప్రజలకు అక్కడ జరుగుతున్నటువంటి ఇబ్బందులను పడుచుకోమంటే మరి ఇక్కడ మేము ఉన్నాం ప్రజల పక్షాన కొట్లాడటానికి. ఇక్కడ ఇప్పటి వరకు ఉన్నటువంటి వాళ్ళు మరి అగ్రవర్ణాలు వాళ్ళ కార్లు ఉంటాయి, కార్లలో అర్ధరైతే ఇక్కడ తిరుగుతారు. కానీ మా ప్రజలు బస్సులలో ప్రయాణం చేస్తారు కాబట్టి బస్సుల నుంచి వచ్చేటటువంటి ప్రజలందరూ కూడా మా జాతి బిడ్డలు కాబట్టి మరి వాళ్ళు కాబట్టి వీళ్ళకి వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ ఇది లేదు. కాబట్టి ఇవాళ దాని గురించి 10 రోజులైనా పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదు, బీఆర్ఎస్ పార్టీ లేదు, బీజేపీ పార్టీ లేదు. అందుకని ఇవాళ మా దృష్టికి వచ్చింది కాబట్టి తక్షణమే మరి ఇక్కడ రావడం జరిగింది. డిఎం గారితో మాట్లాడడం జరిగింది. డిఎం గారు
వచ్చిర్రు ఇప్పుడు లొకేషన్ తీసుకుపోయారు మమ్మల్ని ఇగో ఇక్కడ ఇది క్లోజ్ చేయడం వల్ల మనకి ఇబ్బంది అవుతుంది, అందుకని మేము పంపలేకపోతున్నాం సార్ అంటారు. ఇట్లా రిటర్న్ తీసుకుని పోయి అంజనాపూర్ నుంచి పోవాలంటే 3-4 కిలోమీటర్లు వస్తుంది మాకు ఖర్చు. మీకు ముందు ఇన్ఫర్మేషన్ ఇచ్చారంటే నాకు లేదండి, నాకంటే ముందు మరి వీళ్ళు కొత్తగా వచ్చినట్టుంది డిఎం గారు, నాకంటే ముందు ఉన్న డిఎం గారికి అంటారు. కానీ నిన్న వారం రోజుల క్రితం మీరు వచ్చారు కదా, అప్పుడు క్లోజ్ అయ్యేటప్పుడు మీరు వచ్చారు అంటే మా దృష్టికి రాలేదని చెప్తాం. అంటే ఇక్కడ అధికారుల యొక్క అలసత్వం, అధికారుల అనైక్యతతోని అధికారులకు అంటే పైన పాలించేటటువంటి ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే లేకుంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళకు ఏమైనా ఈ ప్రజల మీద ధ్యాస ఉన్నప్పుడు ఖచ్చితంగా అధికారి కానీ అధికారి కానీ వాళ్ళని సంప్రదించి చేస్తారు. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆయన పని ఆయన చేస్తుండు, ఈయన పని ఈయన చేస్తూ ఉండు. ఇక వీళ్ళ కాడికి పోయి అధికారులు చెప్పాల్సిన పరిస్థితి ఎక్కడుంది? 100% అధికారుల యొక్క నిర్లక్ష్యమే. ఎందుకు అంటే ఇవాళ ఇంత పెద్ద ఇష్యూని కనీసం ఆర్టీసీ డిఎంకు చెప్పకుండా ఆర్టీసీ దారిని క్లోజ్ చేస్తారంటే ఇక్కడ ఉన్నటువంటి అధికారుల యొక్క పనితీరు ఏ రకంగా ఉందో ప్రజలు చూడాలి. ఇప్పుడు పోలీసు వాళ్ళకు ట్రాఫిక్ ఇబ్బంది అయితే వాళ్ళ పని అది, కానీ వాళ్ళ పని ట్రాఫిక్ ఇబ్బంది కాకుండా చూడటం ఒక భాగం అయితే, మరి ఆర్టీసీ దారిని క్లోజ్ చేసేటప్పుడు ఆర్టీసీ నుంచి వెళ్ళేటటువంటి బస్సులలో ప్రయాణం చేసేటువంటి ప్రజలకు కూడా ఇబ్బంది అయితే కదా. పాత బస్ స్టాండ్ దాకా బస్సులు పోనీకపోతే అందులో నుంచి వచ్చేటటువంటి ప్రయాణికులు కూడా ప్రజలే కదా అనేటటువంటిది వాళ్ళకు కూడా ఉండాలి కదా. కనీసం డిపార్ట్మెంట్కి అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా. మేమే వస్తాం, దారులని తీసి అవతల పడేసి తీసుకుపోయి బస్సులు పాత బస్ స్టాండ్లో పెంచుతాం. 100% మా ప్రజలకు ఎక్కడ చిన్న అసౌకర్యం కలిగినా బరాబర్ వాళ్ళ వెంట ఉండి కొట్లాడతాం. ఈ అధికారులని మెడలు ఉంచుతాం, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాల మెడలు ఉంచుతాం. మా ప్రజలకు న్యాయం జరిగేంత వరకు మేము వెంటనే ప్రజల వెంట ఉంటాం. పరిష్కారం మా ఎజెండా, ఇంకా మాకు ప్రత్యేకమైన ఎజెండా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు 78 సంవత్సరాల నుంచి మమ్మల్ని పాలిస్తున్నటువంటి పాలకులు 3-4% లేనటువంటి పాలకులకు మేము ఎత్తుకొని భుజాల మీద పెట్టి ఎమ్మెల్యేలు మంత్రులు చేస్తే వాళ్ళ పరిపాలనకి ఈ రకంగా ఉంది. అందుకోసం ఇవాళ మా జాతుల పక్షాన్ని వచ్చి నిలబడి కొట్లాడుతూ ఉన్నాం.